అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ఈరోజు కర్కాటక లగ్నం కోసం మాట్లాడుకుందామండి. కర్కాటక లగ్నానికి శుభగ్రహాలు మరియు పాపగ్రహాల కోసం ఇప్పుడు నేను మీకు వివరంగా చెబుతాను. కర్కాటక లగ్నానికి ఎప్పుడైనా చంద్రుడు శుభగ్రహంగానే ఉంటాడు. రెండవ ఇంట్లో ఉన్న సూర్యభగవానుడు అంటే సింహరాశిలో ఉన్న సూర్యభగవానుడు వీళ్ళకి ఎప్పుడైనా న్యూట్రల్గానే ఉంటాడు. మరియు బుధుడు కన్యారాశిలో ఉన్న బుధుడు ఎప్పుడైనా వీళ్ళకు పాపి అవుతాడు. తులారాశిలో ఉన్న శుక్రుడు ఎప్పుడైనా పాపి అవుతాడు. వృశ్చిక రాశిలో ఉన్న కుజుడు ఎప్పుడైనా వీళ్ళకు శుభగ్రహంగానే ఉంటాడు. కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఎప్పుడైనా వీళ్ళకు న్యూట్రల్గానే ఉంటాడు. మరియు మీనరాశిలో ఉన్న గురువు ఎప్పుడైనా వీళ్ళకు శుభగ్రహంగానే ఉంటాడు. మరియు మేషరాశిలో ఉన్న కుజుడు కూడా వీళ్ళకి ఎప్పుడైనా కూడా శుభగ్రహంగానే ఉంటాడు. కర్కాటక రాశి వాళ్ళకు లేదా కర్కాటక లగ్నం వాళ్ళకు ఎక్కువగా వచ్చే వ్యాధుల కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. వీళ్ళకు ఎప్పుడైనా రాహు గ్రహం కర్కాటక రాశిలో ఉన్నది మరియు చంద్రుడు కూడా కలిసి ఉన్నాడంటే వీళ్ళకు ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లం వీళ్ళకు ఉండే అవకాశం ఉందండి. మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అల్సర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మానసిక ఆందోళన, ఎక్కువ టెన్షన్ పడడము, ప్రతి చిన్న విషయానికి వీళ్ళు టెన్షన్ పడడము వీళ్ళకు ఎక్కువ మనము గమనించవచ్చు. మరియు వీళ్ళకు కాళ్ళకు తరచూ దెబ్బలు తగలడము, అవి పుండ్లుగా మారడము, ఇందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడము కూడా మనము గమనించవచ్చు. వీళ్ళకి ఎక్కువగా నీటి గండాలు ఎక్కువగా ఉంటాయండి. ఎవరికంటే కర్కాటక రాశి లేకపోతే కర్కాటక లగ్నం వాళ్ళకి నీటి గండాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చంద్రునికి మనము పరిహారము, రావు గ్రహానికి పరిహారము మనం చెప్పుకుందాము. అంటే చంద్రుడితో కూడిన రావు ఉంటేనే మనం పరిహారం చెప్తాము. లేకపోతే ఓన్లీ చంద్రుడు అంటే చంద్రునికే పరిహారం మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రతి సోమవారం రోజు కంపల్సరీగా వీళ్ళు రుద్రాభిషేకం చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది. రుద్రాభిషేకం చేస్తే వీళ్ళకు మ్యాక్సిమం అన్ని కష్టాలు పోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు బియ్యం ఉంటాయి కదండి, వైట్ కలర్ రైస్ ఎప్పుడైనా వీళ్ళు దానం ఇవ్వాల్సి ఉంటుంది. తెల్ల బట్టలు దానం ఇవ్వాల్సి ఉంటుంది. సిల్వర్ కాయిన్స్ దానం ఇవ్వాల్సి ఉంటుంది. మరియు చక్కెర వీళ్ళు దానం ఇవ్వాల్సి ఉంటుంది. మరియు పెరుగు వీళ్ళు దానం ఇవ్వాల్సి ఉంటుంది. మరియు వీళ్ళు ఒక ముత్యాన్ని వీళ్ళు ధారణ చేసుకుంటే వీళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు వీళ్ళు జీవితంలో చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.